ఇప్పుడు సున్నం ఈ చిన్నది ఉంటుంది కదా బాటిల్, కొంచెం వాటర్లో కొంచెం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఇది బాగా కలిపేసుకున్నాక ఆ వాటర్ సాయిల్లో వేయాలన్నమాట. సాయిల్లో ఏదైనా వైరస్ అదని ఉంటే కూడా ఈ సున్నము బాగా చేస్తుందండి. వైరస్ ఉంటే కూడా పోతుందన్నమాట. సో ఇది దీనికి మనం ఈ మిరపకి ఇలాగ ట్రీట్ చేస్తే మిగతా ఫ్రూట్స్ అవన్నీ ఫ్లవర్స్ కూడా బాగా నిలబడతాయి అన్నమాట. బోన్ మీల్ పౌడర్ అని అలాంటివన్నీ వాటికంటే కూడా ఇది సింపుల్ టెక్నిక్ అన్నమాట. పూలు బాగా రావడానికి ఇంకా కాయలు నిలబడడానికి. ఎండ వేడికి అనుకుంటా పూలు కూడా ఊరికే పడిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం చల్లబడితే మరి ఉంటాయేమో చూడాలి. పూలు పూస్తున్నాయి కానీ ఉండట్లేదు, పడిపోతున్నాయి. సో ఈ కాల్షియము ఇంకా లేకపోతే వైరస్కి సంబంధించిన మందులు ఈ తెల్ల సున్నంలో ఉంటాయి కాబట్టి నేను ఈ నీళ్లు కొంచెం కలిపేసి ఈ పాట్లో కూడా, పెద్ద పాట్లో కూడా వేసేస్తున్నాను. అంటే పెద్ద మొక్క ఉన్న పాట్లో కూడా వేసేస్తున్నాను. సో అలాగా ఈ రెండిటికి మిరప మొక్కలకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేసాము. లీఫ్ మీద వేస్తే కూడా అవి బాగా వస్తాయి. స్ప్రే చేస్తే కూడా ఈ సున్నం వాడితే చాలా బాగా వచ్చాయి అన్నమాట.